నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సాయుధ ప్రతిఘటనకు సిద్ధం కమ్మని మావోయిస్టు నాయకులు శ్రీ రామకృష్ణ తమ శ్రేణులకి నిన్న పిలుపిచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా మావోయిస్టు సంస్థ, నక్సల్ సంస్థలు భూ ఆక్రమణ విషయంలో తొందరపడుతున్నాయి అనేటటువంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఈ పరస్పరమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, పదునైనటువంటి పదజాలం ఇవన్నీ కూడా చర్చలు ప్రతిష్టంభనకు లోనవుతాయా అనేటటువంటి అనుమానాలకి దారితీస్తోంది. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది, ఈ ప్రకటనలో యుద్ధం చర్చల మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది అనేటటువంటి విషయం మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నక్సల్స్కి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. శ్రీ టి పురుషోత్తమరావు, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, సిపిఐ, మావోయిస్టు, జనశక్తి సంస్థల మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి వీరు భూ సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలో కూడా సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ జి కళ్యాణరావు, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వం, నక్సల్స్ మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో సిపిఐ, మావోయిస్టు సంస్థ ప్రతినిధిగా పాల్గొంటున్నటువంటి వారు. శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు, సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ కన్వీనర్గా ఉన్నటువంటి వీరు ప్రభుత్వానికి, నక్సల్ సంస్థలకు మధ్య చర్చలు జరగాలని మొదటి నుంచి కోరుతున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు. చర్చల సందర్భంగా ప్రభుత్వం నియమించినటువంటి పర్యవేక్షక సంఘంలో సభ్యులు, కృష్ణాపత్రిక సంపాదకులు. శ్రీ బొజ్జా తారకం, రచయిత, న్యాయవాది, ప్రస్తుతం నక్సల్ సంస్థలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి, నక్సల్ సంస్థలకి మధ్య మొదటి విడత చర్చల అనంతరం జరిగినటువంటి పరిణామాల్ని ఒకసారి పరిశీలిద్దాం. తొలి విడత చర్చలు ముగించి లాల్ సలాం వెళ్ళొస్తామంటూ అక్టోబర్లో అడవి మార్గం పట్టిన నక్సల్స్ ప్రతినిధులు మళ్లీ చర్చలకొచ్చేది సంశయంగానే ఉంది. ఆయుధం వీడితేనే చర్చల ప్రస్తావన అంటూ ప్రభుత్వ దమననీతిని ఎదుర్కొనేందుకు సాయుధ ప్రతిఘటనకైనా సిద్ధమంటూ నక్సల్స్ భీష్మించడంతో ఇరుపక్షాల మధ్య సృహద్భావ వాతావరణం నెలకొనడం అనుమానంగానే ఉంది. తొలి విడత చర్చల్లో నక్సలైట్లు కొన్ని ముఖ్యాంశాలపై చర్చించలేకపోయామన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజధానిలో విడిది నుంచి బయటపడ్డ మరుక్షణం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వారం 10 రోజుల్లోనే 12 జిల్లాల్లో దాదాపు 18,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులకు, నక్సలైట్లకు మధ్య మళ్లీ దోబూచులాట మొదలయింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకే ప్రయత్నించారు. ఆక్రమించిన భూముల పంపిణీకి నక్సలైట్లు సిద్ధపడితే పోలీసులు దాన్ని ప్రతిఘటించారు. తొలి విడత చర్చలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 30న జరిగిన కేబినెట్ సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మలి విడత చర్చలపై సందేహాన్ని కలిగించాయి. తుపాకీ పట్టే అధికారం కేవలం పోలీసులదేనని, అలా కాకుండా మరెవరైనా పడితే అది అరాచకమే అవుతుందని సీఎం విమర్శించారు. దీనిపై మావోయిస్టు ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి, ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన పలు సంఘటనలు ప్రభుత్వానికి, నక్సలైట్లకు అంతరాన్ని మరింత పెంచాయి. చర్చల నేపథ్యంలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు హామీ ఇస్తూనే తాము నిర్వహించుకునే సభలకు హద్దులు నిర్దేశించడం, ఆటంకం కలిగించడాన్ని మావోయిస్టులు నిరసించారు. ఉత్తర తెలంగాణలో జరిగిన ఎనుమాముల బహిరంగ సభ ఒక్కటే ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మోవాడ్ అటవీ ప్రాంతంలో అనేక ఆటంకాల నడుమ స్తూపావిష్కరణ చేసుకోగలిగారు. కరీంనగర్ జిల్లా బేగంపేట్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, ప్రకాశం జిల్లా ఇంకొల్లు, చీమకుర్తిలలో నక్సలైట్లు తలపెట్టిన సభలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కొన్ని చోట్ల అనుమతించినా ఎన్నో ఆంక్షలు విధించింది. నవంబర్ 2న విశాఖ జిల్లా మన్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ సభకు అడుగడుగునా పోలీస్ పహరా కాసింది. 9వ తేదీన మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం అనాజీపూర్ స్మారక స్తూపాల పేల్చివేత అనుమానాలకు తావిచ్చింది. నవంబర్ 16న హైదరాబాద్లోని ఫిర్జాతిగూడ సభకు అనేక ఆటంకాల నడుమ చివరి నిమిషంలో అనుమతి లభించింది. గత 45 రోజుల్లో నక్సలైట్ దళాల సంచారాన్ని పోలీసులు అనుక్షణం గమనిస్తూ ఉన్నారు. సాయుధ నక్సల్ దళాలు గ్రామ సభలు నిర్వహించుకుంటూ ప్రజా దర్బార్లలో సమస్యల అధ్యయనానికి ప్రయత్నించింది. అయితే ఈ సభలు కొన్ని చోట్ల శృతిమించి గ్రామస్తులపై కాల్పులకు కూడా దారితీశాయి. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఒక సర్పంచ్ కుమారుడిపై నక్సల్స్ ఏకపక్షంగా కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎదురు కాల్పులు జరిగాయి. నవంబర్ 25న కరీంనగర్ జిల్లా రుద్రంగి సమీపాన పోలీసులకు, మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 3న కరీంనగర్ జిల్లా చందుర్తిలో కోవర్ట్ అనుమానంతో సహచరుడిపైనే దళం కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో అదే రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో
మావోయిస్టులతో జరిగే చర్చలు రాజకీయ ప్రక్రియలో భాగమేనని, శాంతి భద్రతల విషయంలో మీ పని మీరు చేయండంటూ కలెక్టర్లు, ఎస్పీలను ముఖ్యమంత్రి ఆదేశించడాన్ని నక్సలైట్లు, చర్చల ప్రక్రియలో పాల్గొన్న వారి ప్రతినిధులు తప్పుపడుతున్నారు. పోలీసులను రెచ్చగొట్టి శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడం ద్వారా చర్చలకు మార్గం లేకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా బుధవారం విశాఖ జిల్లా జీకే వీధి సమీపంలో నక్సల్స్ అమర్చిన మందుపాత్ర పేలి పోలీసులు గాయపడ్డారు. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుండగా ఈ విషయంపై ప్రభుత్వం గుంభనంగా ఉండడం కూడా రెండో విడత చర్చలు ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే ఈ విషయంపై కేబినెట్లో చర్చించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కొసమెరుపుగా ఉంది. తారకం గారు, మీతో ప్రారంభిద్దాం. మళ్ళీ చర్చల్ని మొదలు పెట్టడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయా? చర్చలు కొనసాగడానికి పరిస్థితులు అయితే సానుకూలంగా ఉన్నాయి నా దృష్టిలో. ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం కానీ ప్రతిష్టంభన జరిగింది అని అనుకోవడానికి కూడా నేను అనుకోవడం ఏంటంటే అటువంటి పరిస్థితులు పెద్దగా ఏమీ లేవు. చర్చలు మొదటి విడత అయిపోయిన తర్వాత ఒక కార్యక్రమంతో వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మొదటి అజెండా ఏదైతే భూమి పంపకం గురించి మాట్లాడుకున్నారు. రెండో విడత చర్చలు మొదలయ్యే లోపల కొంత భూమిని పంచడం కనుక ప్రభుత్వం చేస్తే కనీసం మనం చర్చించుకున్నటువంటి అంశం మీద ఇద్దరం కూడా అనుకూలంగా వ్యవహరించినట్టు ఉంటుంది కాబట్టి అని పీపుల్స్ వార్లో మావోయిస్టులు అడిగినప్పుడు సరే మేము కొంత భూమిని పంచుతాము అని అన్నారు. ఈ భూమిని పంచే క్రమంలో ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుంది, చర్చలను కొనసాగించడానికి వీలుగా ఉంటుందా లేకపోతే లేదా అని మేము చూసిన తర్వాత మేము వస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు సరే వాళ్ళంటే జనవరి 26 లోపల మేము పంచుతామని అన్నారు. 1,00,000 ఎకరాలు అయితే మేము పంచుతాం ముందుగా అన్నారు. అయితే 1,00,000 ఎకరాలు పంచడానికి ఎంతవరకు కూడా పెద్దగా ప్రయత్నమేమీ జరుగుతున్నట్టు ఎక్కడ కనపడలేదు. ఈ లోపల అక్కడక్కడ పోలీసులు కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. మీరు ఇంతకు మొదటన్నట్టు కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారని, కోర్టులను పంపిస్తున్నారని, కోర్టులు అసలు హత్య వరకు పోయి కోర్టుని చంపేసి ఆ కోర్టు హత్య కూడా మావోయిస్టుల మీద నెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వచ్చింది. సో మాజీ నక్సలైట్స్ని చంపించడం కానీ, కోర్టును చంపించడానికి ప్రయత్నం చేయడం కానీ, కోంబింగ్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఏమిటంటే పోలీసుల నుంచి వస్తున్నటువంటి చర్యలే. చర్చలకు విఘాతం కల్పించడానికి అటు నుంచి మావోయిస్టుల నుంచి వస్తున్నటువంటి చర్య పెద్దగా ఏం కనపట్లేదు. ఒకటి ఎక్కడైనా ఎక్సెస్ జరిగినా కూడా భూముల పంపకం అనేటువంటిది ఎజెండాలో ఉన్నటువంటిది. అయితే భూములు పంచడం ఏంటంటే భూములు ఎప్పుడైతే పంచుతామని అంటారో ఆక్రమణ మావోయిస్టులు కాదు, తెలుగుదేశం కూడా ఆక్రమించింది. తెలుగుదేశం కూడా జెండా పాతింది, బీజేపీ జెండా పాతింది, రిపబ్లికన్ పార్టీ మేము జెండా పాతాము. అటు నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు, ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి, అలాగే పోలీసు ఉన్నతాధికారుల నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు, ఇటు పక్క నుంచి అమర్ కానీ లేకపోతే రామకృష్ణ కానీ వీరి దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు, ఇవన్నీ మీ దృష్టిలో ఇది చర్చలకు ప్రతిష్టంభనకి దారి తీసేటువంటివి కాదంటే ఉత్తుత్తి ప్రకటనలేనా? ఇవన్నీ ప్రకటనలు కాదు. వీళ్ళు చూస్తే అమర్ కానీ లేకపోతే రామకృష్ణ కానీ చాలా సంయమనంతో ప్రకటనలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ రెచ్చగొట్టే ప్రకటన అక్కడ చేయట్లేదు. దానికంటే డీజీపీ చాలా రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారని హోమ్ మినిస్టర్ గారి దృష్టికి పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు. అసలు డీజీపీ ప్రకటన చేస్తున్నటువంటి పని లేదు. అసలు హోంమంత్రి గారి స్వరమే మారినట్టుగా కనపడుతుంది. మారినట్టంటే కొంత అతను మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఆయన ఏమంటారంటే అనేకమైనటువంటి శక్తులు చర్చలు జరగకుండా చేయాలనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. పురుషోత్తమరావు గారు, ప్రభుత్వం నుంచి చర్చలు జరగకూడదు, విఫలం కావాలి అనేటటువంటి శక్తులు ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా? ఈ చర్చల వలన ప్రభుత్వానికి లాభం కానీ నష్టం కాదు, ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి చర్చలు అనేది ప్రభుత్వం స్పష్టంగా జరగాలనే అభిప్రాయంతో ఉన్నట్టు నా భావన. ఈ చర్చలు జరగడానికి కావలసిన వాతావరణం ప్రభుత్వం ఎంత చేయడానికి అవకాశం ఉంటుందో అంత చేసింది. నిషేధం ఎత్తేసింది, కూర్చొని మాట్లాడడానికి సిద్ధమైంది. చర్చలు జరగాలి. చర్చలు జరగడానికి ఉభయులు కలిసి వాతావరణం. పురుషోత్తమరావు గారు, ఇవాళ రామకృష్ణ గారు ఆయన సహచరులు ఇచ్చినటువంటి ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పచ్చి నియంతలాగా ఆయుధాలను కింద పెట్టండి అప్పుడే చర్చిస్తాం అనేటువంటి మాట అంటున్నారు. ఆ ధోరణిలో ఉన్నారనేటువంటి మాట చెప్పారు వాళ్ళు.
నియంత అనేది ఏ సందర్భం సాధారణంగా వచ్చేటప్పుడు ఒక్కోసారి స్పాంటేనియస్ రియాక్షన్స్ వస్తాయిలేండి, కానీ నేను దాన్ని వాళ్ళు అన్నదాన్ని వెంటనే ప్రకటనలో మొట్టమొదటి వాక్యం పురుషోత్తమ నేను దాన్ని నేను సరే వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, దాని మీద నేను ఎక్కువగా స్పందించను. కానీ ఎందుకంటే ఒక మూమెంట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎమోషన్ అది నేను అర్థం చేసుకోగలుగుతాను, దాంట్లో ఉన్న ఉద్రేకం అర్థం చేసుకోగలుగుతాను. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రతి క్షణం ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే మన నీడను చూసి మనం భయపడే పరిస్థితి బయట ఉన్న మనకే ఉన్నది. కళ్యాణరావు గారు ఎక్కడుంది ఇప్పుడు స్థితి దశ? ఈ ప్రతిష్టంభన అని నేనైతే అనుకోవటం లేదండి. ఒకవేళ ప్రతిష్టంభన అనేది వస్తే దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను దాన్ని. అంటే విప్లవ పార్టీలు అంటే ప్రతిష్టంభనే గనక జరిగితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లా కాదు. ఆ చెయ్యి వైపు నుంచి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంత జరిగినా కానీ ఈరోజు రామకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లో పోలీసుల కూంబింగ్లు, ఎదురు కాల్పులు, దాడులను సాయుధంగా ప్రతిఘటిద్దామన్నాడే కానీ వాళ్ళ మీద దాడి చేయమని చెప్పేసి అనలేదు. అసలు ఆ పదమే ప్రతిఘటిద్దామన్నాడు. కానీ డీజీపీ మీరు ప్రకటనలో ఒకసారి చూడండి. కళ్యాణరావు గారు సాయుధంగా ప్రతిఘటిద్దాం అని అంటే ఏమిటి అర్థం ఏంటి? సాయుధంగా ప్రతిఘటిద్దాం అంటే అవతల డీజీపీ ఏమైనా ప్రకటన ఇచ్చాడు. నిన్న గుంటూరులో ప్రకటన ఏంటంటే 14వ తేదీ లోపల ఈ ఏరియాలో ఉండేటువంటి ఎంతమంది అయితే కేసులతో ఉన్నారో వాళ్ళు మొత్తం వచ్చి కోర్టుకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి, కాకపోతే మొత్తాన్ని అరెస్ట్ చేస్తాం. దాని సాయుధంగా మీరు తర్వాత ఏదన్నా మీరు ఆయుధాలతో పట్టుకొని ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు, మేము ఫైట్ చేస్తాం, మా రూల్ ప్రకారం మేము వెళ్తామని డీజీపీ మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మేము ఫైట్ చేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, కూంబింగ్ చేస్తాం, ఇవన్నీ మేము చేస్తామని ఒక తట్టు పోలీసులు అంటుంటే ప్రభుత్వం దాన్ని చట్టం ప్రకటనలో రామకృష్ణ చాలా స్పష్టంగా ఈ వాతావరణం కలుషితం కావడానికి ప్రభుత్వానికి బాధ్యత అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాడు. పోలీసులు అనేటువంటి మాట వారు అనలేదు. పోలీసులు అంటే ప్రభుత్వమే, పోలీసులు చేస్తారంటే ప్రభుత్వం కాదనంటే పోలీసులు చేస్తారా? వాళ్ళల్లో అత్యుత్సాహం ఉండేవాళ్ళు ఉండొచ్చు. అసలు మొట్టమొదటి ప్రభుత్వానికి పోలీసులకి మధ్య మీరు భేదాన్ని మీరు చూపిస్తూ వచ్చారు. మేము చెప్పేటువంటి భేదం ఏంటంటే మొట్టమొదట పోలీసులో ఒక సెక్షన్ అంటున్నాం, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అంటాం లేదు, వాళ్ళకి ఎప్పుడు కూడా చర్చలు విఫలం కావటం వాళ్ళకి అవసరం. అయితే ఈ మధ్య సీఎం గారి ప్రకటనలు కానీ ప్రభుత్వ పద్ధతులు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలో కానీ పోలీసుకి అసలే వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, ఇంకా అత్యుత్సాహం రావడానికి కారణమైంది. అంటే కలెక్టర్ల సమావేశం దగ్గర నుంచి ప్రభుత్వం యొక్క స్వరం, ముఖ్యమంత్రి స్వరం, హోంమంత్రి గారి స్వరం కొంచెం మారిందా? 30వ తేదీ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మొన్న కలెక్టర్ల సమావేశం, కలెక్టర్లు ఐపీఎస్ ఆఫీసర్ల సంయుక్త సమావేశం తర్వాత సీఎం మాటల్లో అసలు మామూలు పద్ధతిలో కాదు ఆ మాటలు ఉంటాం. ఏమంటాడు ఆయన? మేము ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటాం, ప్రజా సంక్షేమం కన్నా మిన్నగా శాంతి భద్రతలను కోరుకుంటాం. ఒక తట్టు చర్చలేమో రాజకీయపరమైనటువంటి చర్య అది, రెండోది శాంతి భద్రతలు ఉన్నాయి. ఏది నక్సలైట్లని మీద పోలీసులు తీసుకున్న యాక్షన్ చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ అన్నీ వయలేట్ చేయటం, మొత్తం మ్యాటర్ మొత్తం కూడా వయలేట్ చేయటం. తర్వాత వాళ్ళని ఒక మతోన్మాద సంస్థలతోటి, ఫ్యాక్షనిస్టులతోటి వాళ్ళకన్నా చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అంటాం అనేది, చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోతుందని పదే పదే రిపీట్ చేయటం అనేది, ఇవన్నీ దేనికి లీడ్ చేసినాయి? తర్వాత చాలా ఇంకొక విషయం చెప్పండి, చాలా ప్రమాదకరమైన మాటలు 2 పదాలు సీఎం వాడారు. మొట్టమొదటిది ఏంటంటే, ఎక్కడైతే నక్సలైట్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు రోడ్లు వేయమన్నాడు. గ్రామాలకి రోడ్లు వేయమంటే మాకేం ఇబ్బంది లేదు, ఆ ప్రగతి మనకు కావాలి. కానీ నక్సల్ ప్రభావం ఉన్నటువంటి గ్రామాలకు మాత్రం రోడ్లు వేయమన్నాడు. ఇది జలగం దాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకో, దృష్టి కాదు, రోడ్డు దాన్ని వేయాలంట. ఇది జలగం వెంకటరావు గారు చేసిన పని. రెండోది ఏమన్నాడు? ఆ గ్రామాల్లో ఉండేటువంటి యువకులకి, ఆ ఆదివాసీ యువకులకి వాళ్ళని హోంగార్డులుగా కానీ పోలీసులకు కానీ ఉద్యోగాలు ఇమీడియట్గా ఇవ్వమన్నాడు. అంటే ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని. అంటే తన ఆలోచనలో వచ్చినటువంటిది. ఇవన్నీ కూడా ఏం తీసుకొస్తాయి?
పోలీసులకి వాళ్ళ మామూలుగా ఉండేటువంటి ఆ ఉత్సాహాన్ని రెట్టింపు ఉత్సాహం తీసుకొచ్చినాయి. పిరాట్ల గారు మీకేమనిపిస్తుంది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి స్వరంలో, హోంమంత్రి గారి స్వరంలో వచ్చినటువంటి మార్పు, ఇవాళ రామకృష్ణ నుంచి వచ్చినటువంటి ప్రకటన? వీటికి కొన్ని నేపథ్యంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఒకటి, చర్చల సమయంలో పీపుల్స్ వార్ గ్రూప్ తాను మావోయిస్టులతో కలిసి ఆల్ ఇండియా పార్టీగా మేము రూపొందుతున్నాము అని ప్రకటించడం ఒకటి. రెండవది, చర్చలు పూర్తి కాగానే ఎర్ర జెండాల పార్టీ కొన్ని నెలల్లో ఆక్రమణ చేసి, వరవరరావు గారు అన్నారు, హింసని ప్రయోగించడం లేదు కనుక ఆక్రమించేటప్పుడు అది సాయుధ పోరాటం కింద కాదు, దాని మీద ఏం చేయడానికి వీల్లేదని. కానీ చట్ట ప్రకారమా లేదా అనేటువంటిది ఒకటి. రెండోది, అనేక సభలలో వరవరరావు గారు కానీ కళ్యాణరావు గారు వీళ్ళందరూ కూడా ఈ చర్చలు అనేటువంటివి ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఎత్తుగడ మాత్రమే, మాకు దీంట్లో సమయాన్ని తీసుకుంటాం, శాంతి కోసం అంటే యుద్ధం కోసమే శాంతి అనేటువంటి ధ్వనించేటువంటి పదాలు మాట్లాడటం. రెండవది, పీర్జాగూడల సభలో ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ ప్రభుత్వాలకి, విప్లవ సంస్థలకి కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక విప్లవాన్ని సమర్థించండి అని ఒక పిలుపునివ్వటం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి మాత్రమే కాకుండా ఇది ఒక అఖిల భారతమైనటువంటి సంస్థ కింద రూపొందించుకోవడంలో మావోయిస్టులు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారు. పిరాట్ల గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు కొంత సానుకూలంగా బయలుదేరింది, తర్వాత కొంత వైఖరి కఠినం కావడానికి కొంత కేంద్రం నుంచి అన్న ఒత్తిడి కారణం అంటారా? కేంద్రం నుంచి అంటే ఇప్పుడు ఇవన్నీ పరిస్థితులు బట్టి కేంద్రంలో కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ వీటిల్లో కూడా యాక్టివిటీస్ పెరుగుతూనే ఉన్నాయి, పెరగకపోలేదు ఇవన్నీ కూడా. అయితే బలం ఉండి పెరుగుతున్నాయా బలం అది వేరే సంగతి. కానీ ఇది అఖిల భారత స్థాయి మీద పడుతున్నది, ఇది దేశ స్థాయిలో ఈ యొక్క ఇది పద్ధతి. రెండవది, రాష్ట్రంలో చర్చలు కేవలం శాంతి కోసం అనేటువంటి భావనతో ప్రారంభం కావాలనుకున్నటువంటి ప్రజాస్వామ్య సంస్థలకి నిరాశ కలిగించిన విషయం ఏంటంటే, మేము సాయుధ పోరాటాన్ని విడేది లేదు, ఇదే మాకు అంతిమ లక్ష్యము అని ప్రకటనలు చేయటము, ఉపన్యాసాలు ఇవ్వటం అనేటువంటిది అది కొంతవరకు. రెండవది, గ్రామీణ ప్రాంతాలలో ఏం చెప్పింది ప్రభుత్వం కూడా నాకు అనిపించినంతవరకు, గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఆయుధాలతో తిరిగి ప్రచారం చేయవద్దు. ఇవాళ కూడా కూంబింగ్ ఎక్కడ జరుగుతున్నది అనిపిస్తున్నది మనకి, గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నది. ఆయుధాలతో ప్రచారం చేయటం, బలవంతంగా వసూళ్లు చేయడం, వసూలు కాదని అంటున్నారు, అది వసూళ్ళు అయినాయా లేదా అనేది పల్లె ప్రజలకు పెడితే కానీ తెలియదు మనకి. వసూళ్లు చేయటం, ఎవరైతే తమ మాట వినలేదు, పల్నాడు ప్రాంతంలో ఎప్పుడో తెలుగుదేశానికి పనిచేశాడని 2 రైతుల్ని, ఎస్సీ రైతుల్ని కాళ్ళు విరగ్గొట్టారు. ఇలాంటి సంఘటనలు అనేటువంటిది వాళ్ళ యొక్క దృక్కోణంలో ఒక మార్పు రావటంలా, ఇది కేవలం ఒక ఎత్తుగడగా మన ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం. అలిపిరి సంఘటనలు పునరావృతం చేస్తాం, చంద్రబాబు నాయుడికి పట్టిన గతే రాజశేఖర రెడ్డి కూడా పడుతుంది అని ఈ పదాలు ఉన్నాయే. చర్చలకి 2 పక్షాలు కూడా సంయమనం పాటించవలసినట్టు కాకుండా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయుధాలు అనేటువంటి మాట్లాడటం అనేది కొంతవరకు తొందరగా అనిపిస్తుంది, కానీ ఇవి కూడా 2 వైపులా ఉండటం మూలంగా సంయమనాన్ని కోల్పోవటం అనేది కొంతవరకు జరుగుతున్నది. మావోయిస్టు నాయకులు గత రాత్రి విడుదల చేసినటువంటి ప్రకటన మీద రాష్ట్ర డీజీపీ శ్రీ సుకుమార్ ఏమంటున్నారో ఒకసారి విందాం. పీస్ కంటిన్యూ అయితే, పర్మనెంట్ పీస్ వచ్చినట్లయితే హ్యాపీగా ఉండదు మేము. సో ఎందువల్ల మేము ఈ టాక్స్ విఘాతం కలిగిస్తున్నామని వాళ్ళు ఎందుకు అంటున్నారో కారణాలు మాకు తెలియట్లేదు. ఎక్కడ కూడా విఘాతం కలిగించిన సూచనలు కూడా లేవు. ఎలా కలిగిస్తున్నారని ఒక మాట చెప్పమనండి. మేము ఒక 50 ఎగ్జాంపుల్స్ చెప్పగలం గత 6 నెలల్లో మినిమం. వాళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టింది, పోలీస్ వాళ్ళని కొట్టింది, గ్రామస్తుల్ని చంపింది, అటాక్ చేసింది, ఇవి విఘాతం కలిగిస్తున్నా. అయినా కూడా మేము ఇన్ని చేసినా కూడా మేము టాక్స్ ముందుకెళ్ళాలి అని అంటున్నాం, చర్చ జరగాలంటున్నాం. డీజీపీ లాంటి వారు మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆయన పత్రికలకు వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఏంది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంది అనేటువంటిది వారు ప్రశ్నిస్తున్నారు. డీజీపీ వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి పరిస్థితి అది ఏదైనా అటువంటిది నిజంగా ఆయన పరిధి దాటి మాట్లాడితే ఆయన ప్రభుత్వం దృష్టికి మాట్లాడారా లేదా అనేటువంటిది ప్రశ్న. మాట్లాడితే తప్పని కదా, ఇవాళ మాట్లాడారా దాన్ని కాదంటున్నారు, ఆయన సమంజసంగా వ్యవహరించలేదంటున్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే దాన్ని సరిచేసే బాధ్యత ప్రభుత్వం సరిచేస్తుంది.
ప్రభుత్వం ఎవరైనా అధికారి తొందరపడితే ఎందుకు అధికారికి తొందరపడ్డావని అడుగుతుంది. అట్లానే ఎక్కడైనా ఏదైనా జరిగితే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడక్కడ ఎస్పీలకు చెప్పడం అనేది కూడా జరుగుతున్నది. కాబట్టి నేను అనేది ఏంటంటే అనుకున్నంత ఉద్రిక్తత జరగడం లేదు. పోలీసులు వాళ్ళ పరిధిలోనే ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి, కాల్పుల విరమణ ఒప్పందపు నియమాల్లో 2nd క్లాజ్ని వైలేట్ చేస్తున్నారు గవర్నమెంట్ పోలీసులు. దీంట్లో పీపుల్స్ వార్ జనశక్తి దళాల కోసం, అప్పుడు పీపుల్స్ వార్ మావోయిస్ట్ జనశక్తి దళాల కోసం, కార్యకర్తల కోసం, సానుభూతి పరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు నిలిపివేయాలి, చేయకూడదు. ఇప్పుడు పురుషోత్తమరావు గారు ఉల్లంఘిస్తున్నారా? గాలింపు చర్యలు చేస్తున్నారని నీకు పత్రికలు డైలీ వస్తావు, పైపించి మేము జరపతామని చెప్పి ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు దీన్ని చట్టం దాని పని ఏంటంటే గాలింపు చర్యలు, చర్చలు అనేవి రాజకీయపరమైనటువంటిది. పోలీసులు గాలింపు చర్యలు తర్వాత ఇంకొకటి అండి, అదే క్లాజుకి లింక్ అయినటువంటి చివరి క్లాజులో పీపుల్స్ వార్ జనశక్తి పార్టీల నాయకత్వాన్ని కలవడానికి వచ్చే వారిని ప్రభుత్వ బలగాలు వెంటాడరాదు, అడ్డుకోరాదు, అరెస్టులకు వేధింపులు గురి చేయరాదు. ఈ వెంటాడరాదు అనే దగ్గర మేము చాలా చెప్పి ఆ రోజు డిస్కషన్ కూడా చేయటం జరిగింది, యాడ్ చేసాం మనం. నిన్నగాక మొన్న మొన్న ఆఖరికి ఏపీసీఎల్సీ వాళ్ళని ఇద్దరు పట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేశారు. వెంటాడుతూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు, వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. రెండోది ఇప్పుడు మనం అసలు చర్చి 7th క్లాస్ అనేది మధ్యవర్తుల దగ్గర కానీ అందరూ మొత్తం ఉన్నప్పుడు కూడా జరిగింది ఏంటంటే అది ఎజెండాలో భాగంగా చర్చిద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు సీఎం వీళ్ళంతా ఏం చెప్తా ఉన్నారు, అది ఒక ప్రీ కండిషన్గా పెడతా ఉన్నారు. 7th క్లాస్ను ప్రీ కండిషన్ చేశారు, 2nd క్లాసులను లాస్ట్ క్లాసును మొత్తానికి దానికి సంబంధించిన అసలు వైలేట్ చేశారు. తర్వాత వీళ్ళు వైలేట్ చేసేసి శాంతికి విఘాతం కలిగించేసి మొత్తం కూడా ఒక దీనిలోకి నెట్టేశారు మొత్తం. ఇద్దరి మధ్యన సమన్వయం చేకూర్చడానికి మధ్యవర్తులు ఎందుకు సఫలీకృతం కాలేకపోతున్నారు? అసలు మధ్యవర్తులు పాత్ర ఏమిటంటే చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇద్దరు చర్చించుకునేటప్పుడు మధ్య కూర్చొని అంతే. అసలు మీరు చర్చల సమావేశం మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మధ్యవర్తులకు పాత్రే లేదా? మధ్యవర్తి అంతే కదా. అయితే దానికంటే ముందు మేము ఒక పని చేసాం. పౌరస్పందన వేదిక తరఫు నుంచి పౌరస్పందన వేదిక సభ్యుడిగా నేను, అట్లాగే పీసీ ఇన్స్టిట్యూట్ కమిటీ సభ్యులుగా కూడా మేమేంటంటే చర్చలు 2వ విడత కొనసాగించాలి, వాళ్ళని పిలవండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అయితే మధ్యవర్తిగా విజ్ఞప్తి చేయలేం కదా, వాళ్ళిద్దరు కూర్చుంటేనే మేము ఏమైనా మధ్యవర్తిత్వం వహించాలి. కానీ మధ్యవర్తిత్వం వహించడం వాళ్ళిద్దరు పిలిచి రావడం మధ్యవర్తిత్వం చేసే పని కాదు. అది ఎవరైనా బయట పౌరస్పందన వేదికలు అనేది కానీ పీసీ ఇన్స్టిట్యూట్ కమిటీ లేకపోతే ఇతర ప్రజా సంఘాలు అప్పీల్ చేస్తారు ఇద్దరికి, అయ్యా మీరు ఇద్దరు 2 కూర్చొని మాట్లాడండి. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మనం ఇద్దరం చర్చించుకుంటున్న విషయంలో ఉల్లంఘన జరుగుతుంది లేకపోతే వాళ్ళు వైలేట్ చేస్తారు అనుకుందాం కాసేపు. నిజంగానే మావోయిస్టులు వాళ్ళ ఒప్పందానికి చాలా డీజీపీ గారి మాటలను లేకపోతే మాటలను చాలా ఉల్లంఘిస్తున్నారు, విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఆయుధాలు సేకరించుకుంటున్నారు అనుకుందాం కాసేపు. అనుకుంటే వాళ్ళ ఒప్పందం ప్రకారంగా నువ్వు ఈ రకంగా ఉల్లంఘించావు, ఇక్కడ ఆయుధాలు సేకరిస్తున్నట్టు మా దగ్గర సమాచారం దొరికింది, లేదా ఇక్కడ నువ్వు వైలేట్ చేస్తున్నట్టు మాకు సమాచారం దొరికింది, అక్కడ నువ్వు కాల్చావు, ఎదురు కాల్పు కాల్చి అక్కడ వాడిని చంపావు అని ఎక్కడైనా ఈ విషయాన్ని పర్యవేక్షక బృందానికి నివేదించిందా ప్రభుత్వం ఎక్కడైనా? పిరాట్ల గారు పర్యవేక్షక బృందంలో సభ్యులుగా ఒక్కసారి కూడా చేయకుండా చేస్తున్నారు. మీ పాత్ర ఏమిటి? వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే వారిలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి దురభిప్రాయం కానీ అపోహ కానీ? మొన్న జరిగినటువంటి లక్ష్మణ దగ్గర నుంచి మొన్నటి దాకా కూడా ఇన్సిడెంట్స్ మొత్తం వాళ్ళ ముందు పెట్టాం, పర్యవేక్షణ కమిటీ ముందు పెట్టాం, శంకరన్ గారు ముందు పెట్టాం, హోమ్ మినిస్టర్ గారు ముందు పెట్టాం. తర్వాత మేము ఇప్పుడు కూడా అడుగుతున్నాం, అసలు పర్యవేక్షణ కమిటీ ఆయన చెప్పమనండి. ప్రభుత్వం ఈ పర్యవేక్షణ కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చిందా? ఒకటి చెప్పండి, అసలు మీకు అధికారాలు ఉన్నాయా చెప్పండి. పర్యవేక్షణ కమిటీకి మీకు అధికారాలు మాకు చెప్పబడింది ఏంటంటే ఈ ఒప్పందం ప్రకారం గనక ఎక్కడన్నా ఉల్లంఘనలు గనక జరిగినట్లయితే మావోయిస్టులు ప్రభుత్వము కూర్చుని తాము పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. వారిద్దరికీ అంగీకారం కానప్పుడు వారిద్దరూ కలిసి పర్యవేక్షణ కమిటీకి నివేదించాలి. అప్పుడు పర్యవేక్షణ కమిటీ పెడుతుంది. అసలు మీకు హక్కులు ఇచ్చారని అడుగుతున్నాను నేను. హక్కుల్లో దీంట్లో ఇస్తేనే మాట్లాడాలి. లేదు ఇవ్వలేదు. ఒకటే తారకం గారు, చర్చలు ఎప్పటి నుంచి మళ్ళీ మొదలయ్యేటటువంటి అవకాశం ఉంది? చర్చలు మొదలవుతాయి ఖచ్చితంగా. ప్రజలు ఆ రకమైనటువంటి ఆశిస్తున్నారు, ఆశించడానికి ప్రజలు ఆశిస్తున్నారు. వీరిద్దరూ కూడా ప్రజలు గనక రేపు వీళ్ళు ఏ రకమైనటువంటిది
వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నిందలు వేసుకుని చర్చలు కనుక నిలిపివేస్తే ప్రజలు ఇద్దరిని క్షమించరు. ఎందుకంటే వాళ్ళ తారకం గారు ప్రజలు కోరుకుంటున్నారు, క్షమించరు అనేటటువంటివి మామూలుగా ఉండేటటువంటి ప్రశ్న. అలా కాదు. అసలు మీ దృష్టిలో వీరిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేటటువంటిది మనం ఆశించవచ్చా? ఆశించవచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఉన్నాయా? ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి అగాధం పెరుగుతున్నట్టుగా కనపడుతుంది వాళ్ళ. ఇప్పుడు అగాధం పెరగడం అనేటువంటిది రెండు పరస్పరం సంఘర్షించుకున్నటువంటి శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు చర్చించుకునేటప్పుడు కానీ చర్చలకు కూర్చునేటప్పుడు కానీ కొంత ఉంటుంది, కొంత వాతావరణం ఆ రకమైనటువంటిది ఉంటుంది. అయితే అంత మాత్రాన్ని మనం చర్చలు ఆగిపోతాయని అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే పీపుల్స్ వార్ అండ్ మావోయిస్టుల తరఫు నుంచి ఎవరు కూడా చర్చలకు విఘాతం కల్పించే ప్రకటనలు కానీ చర్చలకు నిలిపివేసే చర్యలు కానీ చేపట్టినట్టు మనకు ఎక్కడ కనపట్లేదు. చర్చలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయని అనుకోవచ్చు. కాబట్టి ప్రారంభమవుతాయండి. దానికి కారణం ఏమంటే ఇరుపక్షాలకి చర్చలు కావాలి. ఇటు మావోయిస్టులకే కావాలి, ఇటు ప్రభుత్వానికి చర్చలు కావాలి, శాంతి ఏర్పడాలి. అయితే ఈ లోపల ఇద్దరూ కూడా ఒకళ్ళు అవతల వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి, ఇప్పుడు మావోయిస్టులు కూడా ఈ 6 నెలల్లో కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మాకు ప్రభుత్వంపై మాకు ఆధిక్యత వచ్చింది అనేటువంటి ధోరణి కల్పించారు. అట్లాగే ప్రభుత్వం కూడా తాను లొంగిపోలేదు ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక ధోరణిలో కూడా ఉన్నది. కనుక ఇద్దరూ సమాన స్థాయిలో మాట్లాడుకోగలగాలి. ఇద్దరూ సంయమనాన్ని పాటించాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా ఇవాళ మావోయిస్టులు చేస్తున్న పని ఏంటంటే చర్చలు జరగడం ఈ ఒప్పందం కోసం అని చెప్పి ప్రజాప్రతినిధులకి ఫోన్లు చేసి బెదిరించి మీరు వెళ్ళి మాట్లాడండి, లేకపోతే బిడ్డాని సంగతి చూస్తా అనేటువంటి ఒక ధోరణిలో మాట్లాడటం అనేటువంటి వీటిని తగ్గించాలి. చర్చలు తిరిగి ప్రారంభం అవుతాయని అనుకోవచ్చా? అవుతాయా? మావోయిస్టు ప్రతినిధిగా మావోయిస్టులు చర్చలకి ఎప్పుడూ మీ సంసిద్ధతను ఎవరు అడగట్లా. జరుగుతాయా? జరుగుతాయని కూడా నాకు నమ్మకం ఉంది. చర్చలు జరుగుతాయని కూడా నమ్మకం ఉంది. జరిగేటప్పుడే నేను చెప్పేది ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించాలా. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడమే కాకుండా కాల్పుల విరమణ ఒప్పందంలో ఉండేటువంటి నియమాలని తూచా తప్పకుండా ప్రభుత్వం పాటించాలా. పురుషోత్తమరావు గారు, చర్చలు అప్పుడు సఫలీకృతం అవుతాయి. చర్చలు జరుగుతాయని అనుకుంటున్నాను. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, సాయుధ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతించదు. సాయుధ పోరాటం అంటున్నారు. మీరు చర్చలు అనేవి ఒక పార్టీ పాలసీ మీదనా లేకపోతే ప్రజల ఎజెండానా? పార్టీ పాలసీ కాదు. మావోయిస్ట్ పార్టీ పాలసీని మీరెవరు డిస్కస్ చేయటానికి? సాయుధ కాదు, మీ ప్రభుత్వ పాలసీని మేమెవరూ డిస్కస్ చేయడానికి? మా పాలసీకి మీ పాలసీకి మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. ఈ ఘర్షణ మధ్యలో ప్రజలున్నారు కాబట్టి ప్రజల ఎజెండా ఒకటి మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ ఎజెండా మీద మనం కూర్చుంటున్నాం. చర్చలు జరగాలని, చర్చలు శాంతియుతమైనటువంటి జీవనానికి నాంది పలకాలని, ఆ రకమైనటువంటి దిశలో ఇటు ప్రభుత్వము అటు నక్సల్ సంస్థలు కూడా పయనించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.